గార్లదిన్న మండల పరిధిలోని మర్తాడు గ్రామ రైతుల కోసం రాబోయే ఖరీఫ్ సీజన్లోగా పిఏబిఆర్ కుడికాలం నుంచి మర్తాడు చెరువులకు సాగునీరు అందించి విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తామని టీడీపీ సీనియర్ నాయకుడు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిపూడి కేశవరెడ్డి మర్తాడు రైతులకు హామీ ఇచ్చారు. శనివారం కూడేరు మండల పరిధిలోని పిఏబిఆర్ కాలువను ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. నాగిరెడ్డిపల్లి, ఇప్పేరు గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పిఏబిఆర్ కుడికాలువ నుంచి దాదాపు 7 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ద్వారా కాలువ త్రవ్వించి మర్తాడు గ్రామ చెరువులకు సాగునీరు అందించే ఏర్పాట్లపై ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో బడ్జెట్తో 7 కిలోమీటర్ల కాలువ ఏర్పాటు చేస్తే మర్తాడులోని పెద్ద చెరువు, బ్రాహ్మణపల్లి చెరువు, రేగిమాకులకుంట చెరువులకు సాగునీరు అందించవచ్చని ఇరిగేషన్ శాఖ డిఈ మనోజ్ కుమార్ వారికి వివరించారు. అయితే వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే శ్రావణి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ సీజన్లోగా సాగునీరు అందించి ప్రతిపక్షాలు నోలు మూయించి మర్తాడు రైతులను ఆదుకుంటామని సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముంటిమూడి కేశవరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ కెనాల్ డీసీ చైర్మన్ శేఖర్, టీడీపీ కన్వీనర్ పాండు, మాజీ కన్వీనర్ గోరకాటి వెంకటేష్, జయరాం, కోటంక ఎరిస్వామి, మర్తాడు మాజీ ఉప సర్పంచ్ చల్లా నాగరాజు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ మల్లికార్జున, ఉద్యానవన శాఖ అధికారి రత్నాకర్, వ్యవసాయ శాఖ అధికారి సోమశేఖర్, ఇరిగేషన్ జేఈ సుధాకర్తో పాటు పలువురు టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోటంక, మర్తాడు గ్రామాలలో రైతులు అంతా తీవ్రమైన నీటి ఎద్దడితో, సమస్యలతో బోర్లు ఎండిపోయి మరియు చిన్న చెట్లు కూడా అన్నీ ఎండిపోయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మేము, ఎమ్మెల్యే గారు, మొన్న కలెక్టర్ గారు మన ఏపీఐసి పార్కు భూమి పూజ రోజు ఎమ్మెల్యే గారు మేము కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ దృష్టికి తీసుకురావడంలో ఈ అక్కడి నుంచి నాగిరెడ్డిపల్లి దగ్గర నుంచి ఏదైతే పిఏబిఆర్ లెఫ్ట్ కెనాల్ నుంచి చెరువులకన్నీ నీళ్ళు వస్తాయో అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ అన్నీ ఉన్నాయి. ఆ ఫారెస్ట్ ల్యాండ్ అన్నీ క్లియరెన్స్ తీసుకోవడానికి కలెక్టర్ గారి దృష్టికి తక్షణమే సంబంధించిన అధికారులందరికీ కూడా ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చి దాన్ని పరిశీలించి శాశ్వతంగా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఈరోజు డీటెయిల్గా సర్వే చేసి ఎలాగైతే ఏదో తూతు మంత్రంగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్, ఏదో నీళ్ళు ఒక రోజు ఇచ్చి మళ్ళీ రెండో రోజు ఇవ్వకోకుండా పర్మనెంట్గా సొల్యూషన్ ఇవ్వాలనే కోరికతో ఎమ్మెల్యే గారు కావచ్చు, మేము కావచ్చు ప్రత్యేకమైన దృష్టి సాధించి పరిష్కారం చేయాలనే ఆలోచనతోనే మేము దీనికోసం ప్రయత్నం చేస్తున్నాం. దీని మధ్యలో కొన్ని రాజకీయ శక్తులు వచ్చేసి పని చేసేది ఏం లేదు, కానీ ఇది వచ్చి ఊరినే విమర్శించిపోయేది కాదు. కనీసం వచ్చినారు, కనీసం సలహాలు ఇస్తే ఆ సలహాలు తీసుకొని మేము దానికోసం ప్రయత్నం చేసి నీళ్ళు తేవడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకోకుండా ఇక్కడికి వచ్చి ఏమీ పట్టించుకోలేదు, ఏసీ రూమ్లో కూర్చుంటారు, అక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు, దీని మీద ఏది పని చేయాలని చెప్పేసి వచ్చి విమర్శించిపోయేది కాదు. నేను కూడా వాళ్ళందరినీ కూడా ఎవరైతే విమర్శించినారో వాళ్ళందరినీ కూడా ఒకటి అడగదలుచుకున్నా. వాళ్ళు కూడా గతంలో 2000 ఎవరైతే విమర్శించినారో మొన్న 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేశారు. దాని తర్వాత 2019 నుంచి 2024లో కూడా ఇంకొక గవర్నమెంట్ వచ్చి పనిచేశారు. సరే, ఇది 2014లో మా దృష్టికి కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడున్న మా గవర్నమెంట్ తరఫున విధాల ప్రయత్నం చేసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలని ఆలోచనతోనే ఆ రోజు కూడా ప్రయత్నం చేయడం జరిగినది. ఆ రోజు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్న కారణంగా కొద్దిగా లేటు అయిందనమాట. ఆ లేట్ అయినా కూడా మేము వదిలిపోకుండా మా కృషితో ఎట్లా ఒకట్లా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఏదో ఇక్కడే సౌత్ కెనాల్, హెచ్ఎల్సి కెనాల్ పోతుంది, అక్కడి నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి దాదాపు 2 చెరువులకు ఇచ్చాం. ఈ చెరువుకు కొంచెం దూరంగా ఉండడం వలన ఎక్కడైతే అక్కడ మనం నీళ్ళు తీసుకుంటున్నామో అక్కడి నుంచి అక్కడ కరెంటు మరసంగా లేకపోవడము, ఒక 6 గంటలు పంపింగ్ చేస్తే వచ్చే మరి తిరిగి, ఎందుకంటే అది వ్యవసాయానికి సంబంధించిన కరెంటు ఉందాడ, ఆ నీళ్ళు ఏదైతే ఇక్కడ వచ్చే మరుసటి రోజు మిగిలిపోవడం, ఇట్లా ఇబ్బందులు పడింది.
కానీ ఒక్క చెరువుకు మటుకు అక్కడ ఊరికి దగ్గరగా ఉంది కాబట్టి ఆ చెరువుకు నింపడం జరిగింది. ఆ చెరువుకు అంటేనే ఈరోజు దాంట్లో నుంచి ట్యాంకులతో నీళ్ళు తీసుకొని కనీసం చెట్లన్నా బతికించుకుంటున్నామనే ఇదితో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నాం, చేతనైతే మాకు సలహాలు ఇవ్వండి, పనిచేస్తాం, ఖచ్చితంగా పనిచేస్తాం. ఇంట్లో అందరి మాదిరి మీరైతే ఏదైతే అన్నారో ఇంట్లో అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని పనిచేస్తారని, అక్కడ కూర్చొని పనిచేసే వాళ్ళు కాదు. ఖచ్చితంగా సమస్య తెలుసుకొని శాశ్వతంగా పరిష్కారం చేయాల ఆలోచనతోనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదే నేను అడుగుతున్నా వాళ్ళకి, 2004 నుంచి 14 వరకు ఎందుకు చేయలేకపోయారు? సమస్య ఇప్పుడేం రాలే కదా, ఈ సమస్య ముందు నుంచి ఉంది కదా. ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్యే గారు సాయశక్తుల కృషి చేసి దీన్ని మొన్న కూడా మేము మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకుపోయి 99% మేమిద్దరం కష్టపడి రేపు సంవత్సరం ఈ టయానికి నీళ్ళు వచ్చేటట్లా చేసే తీరుతామని మేము చెప్తున్నాం. పని చేసి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారికి పని చేసి చూపిస్తాము.